गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। मालां कुण्डीं च डमरूं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय ते नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। నమస్సభాయై. భగవంతుడి యొక్క దివ్య సాన్నిధ్యంలో అత్యంత సాధనకు యోగ్యమైనటువంటి జ్యేష్ఠమాసంలో భగవంతుడు ఉపదేశించినటువంటి మత్స్యపురాణంలోని కొన్ని ఘట్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు స్వయంగా వేదాలను ఉపదేశించాడు. వేదాలను ఉపదేశించిన తర్వాత సామాన్య జనులకు కూడా అర్థమయ్యే విధంగా పురాణాలను కూడా భగవంతుడే ఉపదేశించాడు. దానికి ఉదాహరణ ఈ మత్స్య పురాణం. భగవంతుడు వైవస్వత మనువును అనుగ్రహించడం కోసం మత్స్య రూపాన్ని దాల్చాడు. ఆ మత్స్య రూపాన్ని దాల్చినప్పుడు ఆ మను మహారాజుకు విస్తృతంగా అనేక రహస్యాలను చెప్పాడు. అంటే మనకు తెలియని వాటిని మనం రహస్యం అనుకుంటూ ఉంటాం. భగవంతుడు సర్వజ్ఞుడు కనుక ఆయనకి రహస్యం ఏమీ లేదు. మనకు తెలియవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ మను మహారాజు అడిగిన ప్రకారంగా చెప్పడం ప్రారంభించాడు. పురాణాలలో అనేక విధాలైనటువంటి విషయాలు ఒకదాంట్లో ఒకటి కలిసి ఉంటాయి. దానికి కారణం అడిగే వాళ్ళ యొక్క ప్రశ్నలను బట్టి సమాధానం ఉంటుంది. కాబట్టి విన్నవాళ్ళు ఎప్పుడైతే తమకు సందేహం కలుగుతుందో, ఏ విషయంలో కుతూహలం ఉంటుందో దాన్ని బట్టి ప్రశ్నలు అడుగుతారు. అడిగిన వాళ్ళను బట్టి చెప్పేవాళ్ళు దానికి సమాధానం చెప్తూ ఉంటారు. కాబట్టి మను మహారాజు ఒకసారి సృష్టికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు, ఒకసారి ప్రళయానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు. మధ్యలో ఎవరిదైనా పేరు వస్తే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళు ఎలా పరిపాలన చేశారు, వాళ్ళ గొప్పతనం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలను కూడా అడుగుతూ ఉంటాడు. కాబట్టి అడిగేవాళ్ళను బట్టి సమాధానం ఉంటుంది. వాటిని వరుసగా చదువుకుంటున్న సందర్భంలో మనకు ఒక విషయంలో ఇంకొక విషయం కలిసిపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక విషయాన్ని మనం నిన్న ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. ఈ పురాణాల యొక్క విధానం మనకు సరిగా అర్థం కాకపోతే వీటిని అర్థం చేసుకోవడం చాలా కఠినమైపోతుంది. దీంట్లో 3 విధాలైనటువంటి ప్రధానమైనటువంటి భాషా భేదాలు ఉన్నాయి. భాష అంటే చెప్పే విధానం అని అర్థం. ఒకటి సమాధి భాష, ఇంకొకటి దర్శన భాష, మూడవది గుహ్య భాష. ఈ 3 ప్రధానమైనటువంటి భేదాలు. ఇవన్నీ కూడా వేరే వేరే కలయికల వలన 9 భాషా భేదాలు ప్రధానంగాను 81 విధాలు ఇంకొక రకంగాను ఏర్పడ్డాయి. ఆ విధంగా ఆ భాషా భేదాలను ఎవరు ఏ స్థాయిలో ఏ విషయాన్ని తెలియపరుస్తున్నారు అనే విషయం మనకు స్పష్టంగా తెలియకపోతే మనం సరిగా అర్థం చేసుకోలేము. అది ఇక్కడ ఉన్నటువంటి చిక్కు. కాబట్టి మనకు అర్థం కాదు కదా అన్నంత మాత్రాన అవి అప్రమాణాలు, అయోమయాలు అని అనుకోవాల్సినటువంటి ఎటువంటి సందర్భము లేదు. అది మన జ్ఞానాన్ని అజ్ఞానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకున్న కొద్దీ దాంట్లో స్పష్టత పెరుగుతూ ఉంటుంది. భగవంతుడు అత్యంత వైభవంగా సృష్టిని పరిపాలించే పనిని చేస్తూ ఉంటాడు. అదేవిధంగా
ఈ సృష్టిని ఉపసంహరించే ప్రక్రియను కూడా భగవంతుడు చేస్తాడు. దీన్నే సృష్టి, స్థితి, లయ మూడింటిని కూడా భగవంతుడే నిర్వహిస్తాడు. నిన్న అనుకున్నాం, భగవంతుడు ఒక్కడే, ఆయనే ఈ అన్ని వ్యవహారాలను కూడా చక్కబెడతాడు. కాబట్టి భగవంతుడికి సృష్టి ఎంత గొప్పదో ఆయన దృష్టిలో లయం కూడా అటువంటిదే. మనకు సృష్టి ఆనందాన్ని ఇస్తే లయం అనేది దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం అనుకుంటూ ఉంటాం. నిన్న ప్రళయానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుంటే ఈరోజు సృష్టికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాక్షుష మన్వంతరం అయిన తర్వాత ప్రళయం ప్రారంభమైంది. ఆ ప్రళయానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏమిటి మొదలైన వాటిని మనం నిన్న తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఆ విధంగా ఆ ప్రయత్నం జరిగిన తర్వాత మరల 7 రకాలైనటువంటి మేఘాలు ఈ భూమిని ఆవరించాయి. వాటి వలన నిరంతరంగా మరల వర్షాలు కురిశాయి. దానివలన భూమి మునిగిపోయింది. కేవలం జలం మాత్రమే మిగిలింది. ఈ జలమయమైనటువంటి భూమిలో నుండి చాలా సంవత్సరాల తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళా సృష్టి ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సృష్టి ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఆ సృష్టికి మూలం జలం. ఆ జలస్వరూపి అయిన భగవంతుణ్ణి నారాయణుడు అన్నారు. నారం అంటే జలం. ఆ సృష్టికి మూలం జలం. వాటిలో నుండే సృష్టి ప్రారంభమవుతుంది. కాబట్టి నారాయణ స్వరూపంగా భగవంతుడు తన శక్తిని ఆ నీటిలో ఉంచాడు. అక్కడ నుండి జలచరాలు ఇవన్నీ కూడా ప్రారంభమైనాయి. భగవంతుడు నారాయణ స్వరూపం నుండి విష్ణు స్వరూపానికి మారుతున్నాడు. విష్ణు అంటే వ్యాప్తిని చెందేవాడు, వ్యాపించి ఉండేవాడు అని అర్థం. కాబట్టి ఈ నారాయణ శబ్దం తీసుకున్న, విష్ణు అనే శబ్దం తీసుకున్న, భగవంతుడికి సంబంధించినటువంటి ఏ పేర్లను తీసుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క వివిధ అవస్థల్లో ఉన్న గుణాలను మాత్రమే తెలుపుతాయి. కాబట్టి యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఈ శ్లోకం విష్ణు సహస్రనామంలో ప్రారంభంలో ఉంది. అంటే ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో, విష్ణు సహస్రనామంలో ఉన్న 1000 పేర్లు కానీ లేదా అంతకు మించి ఉన్న భగవంతుడికి సంబంధించిన పేర్లన్నీ కూడా అవన్నీ కూడా భగవంతుడి యొక్క గుణాలను తెలిపేటువంటివి. అంటే భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధాలైనటువంటి క్రియలకు సాక్షి అవుతాడు, వాటిని నడిపిస్తాడు. కాబట్టి దానిని బట్టి ఆ భగవంతుడి యొక్క గుణాలను తెలిపేటువంటివి తప్ప అవన్నీ కూడా భగవంతుడి యొక్క నామాలు అని చెప్పడానికి లేదు. అంటే ఒక్కడికి 100 పేర్లు ఉంటాయా, 1000 పేర్లు ఉంటాయా అంటే భగవంతుడికి 1000 కాదు, లక్షలు, కోట్ల పేర్లు ఉండొచ్చు. అవన్నీ కూడా భగవంతుడి యొక్క దివ్యమైన గుణాలను తెలిపేటువంటిది. కాబట్టి నారాయణుడు అంటే ఎవరు, విష్ణు అంటే ఎవరు? సృష్టి యొక్క ప్రారంభంలో ఆ భగవంతుడే నారాయణుడు. సృష్టిగా భగవంతుడు వ్యాప్తి చెందినప్పుడు ఆయన విష్ణు అవుతాడు. కాబట్టి వేరే వేరే స్థానాలలో వేరు వేరే పేర్లతో భగవంతుడిని పిలుచుకుంటూ ఉంటాం. పేర్లు వేరైనంత మాత్రాన భగవంతుడు వేరు కాదు. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి భగవంతుడు అనేక రూపాలను, అనేక నామాలను పొందుతూ ఉంటాడు. సృష్టి ప్రధానంగా 2 రకాలు. అంటే చాలా సూక్ష్మంగా చెప్పుకోవాలంటే, స్థూలంగా చెప్పుకోవాలంటే 2 రకాలు. ఒకటి రూపము, ఇంకొకటి శబ్దం. శబ్దరూపే వ్యాకరవాణి అని వేదంలో చెప్పారు. అంటే మనం ఏదైతే చూస్తామో అవన్నీ కూడా రూపానికి సంబంధించినవి, మన కంటికి కనపడేవి, మనం తాకి తెలుసుకోగలిగినవి. ఈ విధంగా ఇంద్రియాల ద్వారా గ్రహించబడేటువంటి అన్నీ కూడా వస్తు రూపంలో ఉన్నవన్నీ కూడా ఇవన్నీ రూపాలు. అంటే రూప సృష్టి. ఇంకొక సృష్టి ఉంది, అది శబ్దం, మనం వినగలిగినది. కాబట్టి భగవంతుడు స్థూలంగా 2 రకాలైన సృష్టిని చేశాడు. ఇవి రెండిటికి మించి ఏమీ లేదు.
ఒకటి అది రూపమైనా అయి ఉండాలి. రూపము లేనిది ఏమిటంటే శబ్దం. ఆ శబ్ద స్వరూపం కూడా అలాంటి సృష్టి కూడా ఉంది. కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి సృష్టిని సృష్టించమని భగవంతుడు బ్రహ్మగారిని ఆదేశిస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ చాక్షుష మన్వంతరం తర్వాత భూమికి ప్రళయం వచ్చింది, తర్వాత సృష్టి జరిగింది అన్నానే అప్పుడు జరిగేది కాదు. బ్రహ్మగారు తన ఆయుష్ను పూర్తి చేసుకున్న తర్వాత మహాప్రళయం వస్తుంది. మహాప్రళయం అంటే ఈ సృష్టి అంతా అంతమైపోతుంది. భూమి, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇంకా ఏమీ మిగలవు. భగవంతుడు వేటినైతే సృష్టించాడో అవి అన్నీ కూడా మొత్తం పూర్తిగా కూడా నశించిపోతాయి. దాన్ని మహాప్రళయం అన్నారు. మన్వంతరాలు జరిగిపోయిన తర్వాత, అంటే 71 మహాయుగాలు జరిగిపోయిన తర్వాత ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం మహాప్రళయం కానే కాదు, అది కేవలం భూమికి మాత్రమే సంబంధించింది. కాబట్టి ప్రళయం అన్నప్పుడు భూమికి సంబంధించిన ప్రళయం చెప్తున్నారా, లేదా కల్పాంతంలో వచ్చేటువంటి బ్రహ్మగారి యొక్క ఆయుష్ తీరిపోయిన తర్వాత వచ్చే ప్రళయం గురించి చెప్తున్నారా? ఈ విషయాలను మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచ సృష్టి, మొత్తం బ్రహ్మాండం యొక్క సృష్టిలో భగవంతుడు ముందు బ్రహ్మగారిని సృష్టిస్తాడు. బ్రహ్మగారిని సృష్టించిన తర్వాత ఆయనకి పనులను అప్పచెప్తారు. ఏమిటి? సృష్టి చేయమని చెప్తారు. ఎటువంటి సృష్టి? బ్రహ్మగారు 2 రకాలైన సృష్టిని చేస్తారు. ఒకటి రూపానికి సంబంధించిన సృష్టి, ఇంకొకటి శబ్దానికి సంబంధించిన సృష్టి. రూపం కావాలి, శబ్దం కూడా కావాలి. శబ్దం జ్ఞానానికి సంబంధించింది. అంటే ఇప్పటి కాలంలో చెప్పుకోవాలంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ 2 ఉంటేనే కదా పనిచేస్తుంది. అదేవిధంగా మొత్తం ఈ రూపమయమైనటువంటి సృష్టి అయిన తర్వాత ఈ సృష్టి అంతా జరగడానికి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ కంటికి కనపడదు, అది శబ్దమయమైన సృష్టి. కాబట్టి బ్రహ్మగారు ఆ శబ్ద సృష్టిని చేస్తారు, అదేవిధంగా రూప సృష్టిని కూడా చేస్తారు. అంటే ఈ భూమండలాలను, నక్షత్ర మండలాలను అన్నిటిని కూడా సృష్టిస్తారు. దీంట్లో దేన్ని ముందు సృష్టిస్తారు అనే ప్రశ్న మళ్ళా వస్తుంది. కానీ పురాణాల ప్రకారం భగవంతుడు ముందర శబ్ద సృష్టినే చేస్తాడు, శబ్దాన్ని సృష్టిస్తాడు. ఆ శబ్దాలలో ఏముంటుంది అంటే ప్రోగ్రామింగ్ అంటూ ఉంటారు ఈ కంప్యూటర్ యుగంలో. ఏది ఎలా జరగాలి మొదలైన అన్ని యొక్క ఆలోచనలు దాంట్లో ఉంటాయి. అవన్నీ కూడా వేద రూపంలో మనకు అందుతున్నాయి. కాబట్టి భగవంతుడు బ్రహ్మగారిని ఆదేశించిన తర్వాత బ్రహ్మగారు సృష్టిని ప్రారంభిస్తారు. అంటే భగవంతుడు చెప్పంగానే ప్రారంభిస్తాడంటే లేదట, చాలా కాలం ఆలోచిస్తాడు. ఆలోచనే, దాన్నే తపస్సు అంటాం. తపస్సు అంటే ఏదో కూర్చోవడం అని కాదు, ఆలోచించడం అని అర్థం. చాలా కాలం ఆలోచించిన తర్వాత ఆయనకి రకరకాలైన ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలే శబ్దరూపంగా, వేదరూపంగా వెలువడతాయి. కాబట్టి ఆ శబ్దరూపాలకు 4 రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. కాబట్టి 4 తలలతో బ్రహ్మగారు ఉచ్చరించేట్టుగా మనం చెప్తూ ఉంటాం. ఈ పురాణాల యొక్క గొప్పతనం ఏమిటంటే, మనం ఒక విషయాన్ని వాళ్ళు మనకు ఒక చిత్ర రూపంలో అందిస్తారు. అంటే బ్రహ్మగారు జ్ఞానం, రెండవది ఆయన మొట్టమొదటి సృష్టి, బ్రహ్మగారినే ముందు సృష్టిస్తాడు కాబట్టి ఆయన పితామహుడు. కాబట్టి ఏం చేస్తారు, చిత్రాలలో ఆయనకి చాలా పొడుగాటి తెల్లటి గడ్డం పెడతారు. అంటే వృద్ధుడిలాగా చూపెడుతూ ఉంటాడు. అంటే చాలా ప్రాచీనమైన వాడు అనడానికి అది సంకేతం, అంతేగాని ఆయనకు వయస్సు అయిపోయిందని అర్థం కాదు. మనం అలా చూసి అలా పొరపాటు పడుతూ ఉంటాం. విష్ణుమూర్తి అంటే చాలా యవ్వనంతో ఉన్నవాడు, బ్రహ్మగారు అంటే ముసలివాడు అని అనుకుంటూ ఉంటాం. తత్వం అది కాదు. మొదటి సృష్టి కాబట్టి బ్రహ్మగారిని అలా చిత్రిస్తారు.
చిత్రకారులు చిత్రించడం కాదు, పురాణాలు అలా మనకు ఒక ఆలోచనను కలిగించాయి. కాబట్టి పురాణాలకున్న గొప్పతనమే అది. అన్ని తత్వాలను కూడా ఒక విజువలైజేషన్ అంటారు, ఒక చిత్రీకరణ చేసి మన ముందర పెట్టడం. లేకపోతే మనం ఆ తత్వాలని పట్టుకోలేం. మన బుద్ధికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఈ బుద్ధి కేవలం శబ్దాలను గ్రహించదు, చిత్రాన్ని త్వరగా గ్రహిస్తుంది. నేను చెట్టు అన్నాను అనుకోండి, ఆ శబ్దం కన్నా మనం మనస్సులో, మన బుద్ధిలో ఒక వృక్షం, ఆ ఆకారం వస్తుంది. కాబట్టి మనం చిత్ర రూపంలో అన్నిటిని కూడా స్మరణలో పెట్టుకునేటువంటి స్వభావం మనకు ఉంది. కాబట్టి వేదాలు అన్ని జ్ఞానాలను, మొత్తం జ్ఞానాన్ని కూడా ఉపదేశించినప్పటికీ కూడా ఈ పురాణాలు కూడా అవసరమే. ఎందుకు అవసరం అంటే, అవి అన్ని తత్వాలను ఈ విధంగా కథల రూపంలో, రకరకాలైనటువంటి సందర్భాల రూపంలో మనకు అందించాయి. కాబట్టి చూడండి, ఈ పురాణాల యొక్క వైభవం ఏమిటి అని అంటే, దీని యొక్క వైభవాన్ని తెలపడం కోసం పురాణంలోనే కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, బ్రహ్మగారు ముందర ఈ సృష్టి ఎలా ఉండాలి అని ఊహించుకున్నారు. ఊహించుకోవడం అంటే చిత్రరూపంలోనే కదా. అలా ఆయన మనస్సులో మెదడినటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ చిత్రం ఏదైతే ఉందో అది పురాణం. ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది వేదం. కాబట్టి బ్రహ్మగారికి 5వ శిరస్సు కూడా ఉంది. 5వ శిరస్సులో పురాణాన్ని ఉచ్చరించగా 4 శిరస్సులతో 4 వేదాలను ఉచ్చరించారు అనే విషయాన్ని మనకు తెలిపారు. మనకు అర్థం కావడం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి పురాణాలు లేకపోతే ఆ వేదాలకు అర్థం సరిగ్గా చెప్పడం వీలు పడదు. వేదాలు ఎంత గొప్పవైనప్పటికీ కూడా వాటికి పురాణాలు కూడా సహకరించాలి. ఉదాహరణకు విష్ణు త్రేధా నిదధే పదం అని ఒక మంత్రం ఉంది వేదంలో. అంటే మహావిష్ణువు 3 అడుగులను పెట్టాడు అని దానికి అర్థం. 3 అడుగులు పెట్టడం ఏమిటి? ఎక్కడ పెట్టాడు? ఎప్పుడు పెట్టాడు? దీనికి అర్థం ఏమిటి? ఎక్కడ వేదంలో దానికి సంబంధించినటువంటి వివరాలు కనపడవు. కానీ వామన అవతారాన్ని ఎప్పుడైతే మనం చూసుకుంటామో అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భగవంతుడు వామన రూపంలో అవతరించాడు. ఆ అవతరించినటువంటి వామనుడు త్రివిక్రముడయ్యాడు. ఆ సందర్భంలో తన 3 అడుగులతో నింగిని, నేలను కొలిచాడు. చివరిగా బలిచక్రవర్తి శిరస్సు మీద కాలు పెట్టాడు. ఈ వివరణ పురాణంలో దొరుకుతుంది, కానీ వేదంలో దొరకదు. కాబట్టి ఎన్నో ఇలాంటి విషయాలకు పురాణాలనే ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పురాణాల అర్థాన్ని తెలుసుకోకుండా ఎవరైతే వేదాలకు వివరణ ఇవ్వడానికి వెళతారో అటువంటి పండితులను చూసి ఆ వేదమాత భయపడుతుందట. మాం అయం ప్రహరేదితి అంటే, ఇతను నాకు తప్పుడు అర్థాలు చెప్తాడు, ఎందుకంటే ఇతనికి పురాణం తెలియదు అని వేదదేవత కూడా, వేదమాత కూడా భయపడుతుందట. కాబట్టి ఇవన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటేనే అవి సమగ్రమైనటువంటి జ్ఞానం అవుతుంది. సరే, బ్రహ్మగారు సృష్టిని ఎలా ప్రారంభించారు? 4 శిరస్సులతో ముందు శబ్దాలను సృష్టించారు. అవే వేదాలుగా వెలువడ్డాయి. 5వ శిరస్సుతో పురాణాన్ని వెలువరించారు. అవి మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించిన తర్వాత బ్రహ్మగారు తన యొక్క దివ్యమైన తపశ్శక్తితో మానసికంగా కొంతమందిని ముందు సృష్టించారు. వీళ్ళనే మనం బ్రహ్మమానస పుత్రులు అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అంటే బ్రహ్మగారు ఒక్కరే ఉన్నారు, భార్య లేదు. కేవలం మనస్సంకల్పము చేత చేసినటువంటి సృష్టి. కానీ అలా సృష్టించబడిన వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మగారు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించలేదు. బ్రహ్మగారి యొక్క ఆజ్ఞను పాటించకుండా సృష్టిని మీరు పెంపొందించండి అంటే వాళ్ళు అలా అలా ఆలోచించి ఇదంతా మనకు సరిపోదులే అనుకొని తపస్సుకు వెళ్ళిపోయారట. కాబట్టి వాళ్ళ వలన చాలా కాలం సృష్టి ప్రక్రియ ముందుకు వెళ్ళలేదు.